వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు మనం ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి, ఒక పాలిటెక్నిక్లో ఎలా చదవాలి, దాన్ని ఈసెట్ ఓరియంటెడ్లో ఎలా చదవాలి, నెక్స్ట్ యూనిట్ టెస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే, లేదా ఈసెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయినా కానీ మీరు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నమాట. మీకు వీక్లీ త్రీ పీరియడ్స్ ఉంటాయి. టోటల్గా 90 పీరియడ్స్ లోపు ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా అవ్వాలి. ఇంటర్నల్ అంటే యూనిట్ టెస్ట్ మార్క్స్ 20 మార్క్స్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ 80 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి మనకి ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అయితే ఇందులో ఉండేటువంటి సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ టోటల్గా 8 చాప్టర్స్ ఉంటాయి. 8 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఒక్క చాప్టర్లోనే 21 మార్క్స్ ఇస్తారనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో 21 మార్క్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 2. నెక్స్ట్ ఎస్ఏ వచ్చేసరికి 1.5 ఎస్ఏ ఉంటుంది. తర్వాత ఇదే కాన్సెప్ట్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మీకు ఈసెట్ సిలబస్లో కూడా ఉంటుందన్నమాట. సో ఈసెట్ లోకి వచ్చేసరికి ఇందులో అటామిక్ స్ట్రక్చర్ అని ఇస్తాడు. దీంట్లో 3 మార్క్స్ వరకు ఉంటుంది అనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఈసెట్లో 3 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసెస్ 21 మార్క్స్ పాలిటెక్నిక్లో ఉంటుంది. 2 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, 1.5 క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్కి సంబంధించి మీకు ఈ సెట్లో 5 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఈ సెట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, 5 బిట్స్ అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి థర్డ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది పాలిటెక్నిక్లో. ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది అనమాట. మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఈ ఒక్క ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. 4 క్వశ్చన్స్, 4 బిట్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కరోజన్కి సంబంధించి మీకు టోటల్గా 13 మార్క్స్ ఉంటుంది, ఒక షార్ట్, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఈ కరోజన్లో ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా 13 మార్క్స్ ఉంటుంది మీ పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి. షార్ట్ ఆన్సర్ ఒకటి, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ దీంట్లో వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఈ సెట్లో 3 క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ సెట్లో 3 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ సంబంధించి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. యాజ్ యూజువల్గా 13 మార్క్స్ ఉంటాయి. మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ సంబంధించి 3 క్వశ్చన్స్ అడుగుతారు, 3 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూయల్స్ వచ్చేసరికి మీకు జస్ట్ 3 మార్క్స్ మాత్రమే వెయిటేజీ పాలిటెక్నిక్లో. ఈసెట్లో 1 క్వశ్చన్ ఉంటుంది, ఒక బిట్ అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, 13 మార్క్స్ అనమాట. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ ఉంటుంది. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలోనే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అనేది ఉంటుంది. కెమికల్ బాండింగ్లో ఇక్కడ ఇంకొక 2 మార్క్స్ అడుగుతారు ఈ సెట్లో. టోటల్గా ఇక్కడ మీకు 25 క్వశ్చన్స్ అనేది ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే మీరు 10th లో చదివినటువంటి అటామిక్ స్ట్రక్చరు, నెక్స్ట్ కెమికల్ బాండింగ్ సంబంధించి ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి ఇవన్నీ కూడా సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ ట్రీట్మెంట్. కరోజన్ అంటే మనకి అది ఎలా ఫామ్ అవుతుంది, రస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఐరన్ మెటీరియల్, అది మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు. వాటర్ ట్రీట్మెంట్ అంటే వాటర్ ప్యూరిఫికేషన్కి సంబంధించినటువంటిది మొత్తం కూడా ఇక్కడ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తారు.
నెక్స్ట్ పాలిమర్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్. పాలిమర్స్ అంటే మీకు ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్స్ ప్లస్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే మనం చూసేటువంటి ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ నెక్స్ట్ ఐరన్కి సంబంధించి కాపర్ కానీ ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఫ్యూయల్స్ అంటే మనకి సంబంధించినటువంటి పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇలాంటి ఫ్యూయల్స్ ఉంటాయి. ఆ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో దానికి సంబంధించినటువంటి చాప్టర్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 10th క్లాస్లో ఒక చిన్న కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ప్రకృతికి సంబంధించినటువంటిది, దాన్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేస్తారు. ఇన్ డీటెయిల్గా నేను మీకు ఈసెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి దాంట్లో ఈ 25 క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రతి చాప్టర్ వైజ్గా అంటే, ఇప్పుడు మన ప్లాన్ ఎలా ఉంటుందంటే, మన యొక్క ఈసెట్ ప్లాన్ మీకు ఒక ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 14 పీరియడ్స్ అంటే దాదాపు ఒక 4 వీక్స్కి ఈ చాప్టర్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి 4 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపు మనం కూడా ఒక ఈసెట్ క్లాసులు అంటే దీంట్లో వచ్చేటువంటి బిట్స్ ఎలా ఉంటాయి అనేది మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి సిలబస్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఏంటి, ఫండమెంటల్ కెమిస్ట్రీ అన్నాం కదా, దాంట్లో అటామిక్ స్ట్రక్చర్ దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ ద ఛార్జ్, మాస్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్, అలా ఉంటుందన్నమాట. మీకు కరికులం అనేది కాలేజీలో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు అది డైరెక్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, ఎగ్జామ్స్ ఎప్పుడు, ఎగ్జామ్స్కి సిలబస్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. యూనిట్ టెస్ట్ 1కి వచ్చేసరికి ఇక్కడ మీకు చెప్పాను, ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి 3 యూనిట్ టెస్ట్లు ఉంటాయి అని చెప్పాం. ఓకే, యూనిట్ టెస్ట్ 1, 2, 3 ఆల్రెడీ చెప్పాం అనమాట. దాంట్లో ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1.1 to 2.8 అన్నాడు. 1.1 to 2.8 అంటే ఇక్కడ మీకు ఇచ్చేటువంటి సిలబస్ చూడండి. 1.1 అంటే టు 2.8 అంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయింది ఇక్కడ నుంచి, ఫస్ట్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ 2.8 అంటే ఫస్ట్ 2 చాప్టర్స్ కూడా మీకు యూనిట్ టెస్ట్ 1 కింద ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 చాప్టర్స్ కూడా యూనిట్ కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ 2 చాప్టర్స్ యూనిట్ టెస్ట్ 1 కింద ఉంటుంది. నెక్స్ట్ 3 to 5, 3, 4, 5 ఇక్కడ చూడండి, 1, 2 ఫస్ట్ యూనిట్ సెకండ్ చాప్టర్ ఈ రెండు కలిపి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంటుంది. 3, 4, 5 చాప్టర్స్ వచ్చేసరికి సెకండ్ యూనిట్ టెస్ట్ ఉంటుంది. 6, 7, 8కి వచ్చేసరికి 3 చాప్టర్స్ కూడా మీకు థర్డ్ యూనిట్ టెస్ట్లో ఉంటుంది. ఈ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మీకు 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏం తీసుకోవాలి అనేటువంటి డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ సిలబస్ కాపీలోనే ఇక్కడ మీకు ఇస్తారు, మీకు ఇచ్చేటువంటి టెక్స్ట్ బుక్స్ ఏంటి అనేది ఇక్కడే బాటంలో ఇచ్చాడు. ఏది, ఇది చూడండి, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇది ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ వాల్యూమ్ 1 and 2 తెలుగు అకాడమీ సంబంధించి. నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అని చెప్పి జైన్ అండ్ జైన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బై ఓపి అగర్వాల్ హైటెక్ పబ్లికేషన్స్, ఓపి అగర్వాల్ హైటెక్ పబ్లికేషన్స్. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బై డికే శర్మ, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బై ఏకే డిఈ. ఇవి 5 టెక్స్ట్ బుక్స్లో నుంచి ఈ యొక్క సిలబస్ అనేది కవర్ అవుతుంది. మీకు 10th క్లాస్లో లాగా ఒక టెక్స్ట్ బుక్ అనేది ఉండదు కాబట్టి మీరు ఒక టెక్స్ట్ బుక్ అనేది ఫిక్స్ అయిపోవద్దు. ఓకే, ఇక్కడ ఎస్బిటిఈటి బోర్డు వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, ఈ యొక్క 5 టెక్స్ట్ బుక్స్ని మీరు రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు వీటిలో ఏ బుక్ కొనాలి అనేటువంటి డౌట్ అనేది మీకుంటుంది. మీరు మీ యొక్క డిప్లొమా స్టాండర్డ్కి ఇవి యాక్చువల్గా ఏంటి అంటే ఇంజనీరింగ్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. ఓకే, మీరు కొనగలిగితే అంటే రేటును చూసుకొని కొనగలిగితే కొనుక్కోండి, లేదంటే లైబ్రరీలో ఉంటాయి. లేదు అంటే మీ యొక్క ఫ్యాకల్టీ ఒక టెక్స్ట్ బుక్ అనేది సజెస్ట్ చేస్తారంటే జనరల్గా ఇంకా తక్కువ రేట్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ అనేది ఉంటాయి అన్నమాట. కొన్ని పబ్లికేషన్స్ వాటినైనా కానీ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మేజర్ సబ్జెక్ట్ అనేది ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి ఉంటాయి. తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ వాల్యూమ్ 1 and 2 కానీ, జైన్ అండ్ జైన్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఓపి అగర్వాల్ హైటెక్ పబ్లికేషన్స్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, డికే శర్మ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఏకేడిఈ
ఇంజనీరింగ్ కెమిస్ట్రీ వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ డీటెయిల్గా మేము ఈ సెట్కి సంబంధించినటువంటి ప్లాన్ అనేది జూలై సెకండ్ వీక్ నుంచి ప్లాన్ చేస్తాం కాబట్టి మీకు ఈ లోపు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ within 15 days we will start some online classes regarding ESET and job oriented program also. Thank you for watching Brunna Engineering Academy.